విజయవాడ కండ్రిక ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారాయణ ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. విజయవాడ నున్న రహదారిలో నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండడంతో 7 చోట్ల రోడ్లు తవ్వి నీరు మళ్లించారు. వరద నీరు వెళ్లిన ప్రాంతాల్లో శానిటేషన్ చేస్తున్నామని, నిన్నటి నుంచి ప్రారంభమైన సర్వే రేపటితో ముగుస్తుందని నారాయణ చెప్పారు. సీఎంకు నివేదిక అందిన తర్వాత వరద బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుంది అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ సింగనారు బుడమేరు ముంపు నుంచి ఇప్పుడు బయటపడతా ఉంది. దాదాపుగా వాటర్ ని కూడా బయటకు వెళ్ళిపోయిన నేపథ్యంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేస్తా ఉన్నారు. మంత్రి నారాయణ గారు ప్రతిరోజు కూడా 3 పూట్ల 4 పూటలు తిరుగుతారు. రాత్రి అర్ధరాత్రి కూడా నీళ్లు పోగొట్టేందుకు ఆ రహదారిపై కూడా మొత్తం గోతులు కిందకు వెళ్ళే ప్రక్రియ చేపట్టారు. అయితే ఇంకా ఎన్ని రోజులు పూర్తి స్థాయిలో ఇక్కడ ముంపు పోతుంది, సాధారణ స్థాయి ఎప్పుడు వస్తున్న అంశాలపై మనతో మంత్రి గారు ఉన్నారు. కానీ చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? ఎన్ని డివిజన్లో పోయింది, పరిస్థితి ఎట్లా ఉంది? అంటే 32 డివిజన్లో 26 డివిజన్లో వాటర్ పోయింది. శానిటేషన్ కూడా చేశారండి. 6 డివిజన్లో యాక్చువల్గా వాటర్ ఉంది. ఈ వాటర్ పోవటానికి కూడా నిన్నంతా స్పెషల్గా స్టడీ చేసాం. రాత్రి అంతా అధికారులు పెట్టుకుని స్టడీ చేసాం. కండ్రిక సెంటర్ నుంచి నున్నా సెంటర్ వరకు ఉన్న రోడ్లు, కండ్రిక నుంచి నున్నా లెఫ్ట్ సైడ్ 4 అడుగులు ఎత్తులో ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. కాబట్టి ఈ రోడ్డుని యాక్చువల్గా 7 దగ్గర కట్ చేసాం. కట్ చేసిన వల్ల ఆ 4 అడుగులు ఎత్తులో ఉన్న వాటర్ అంతా ఈ డౌన్ పోయి పొలాల్లో చెల్లిపోతుంది. అది పోవటం వల్ల ఇక్కడ యాక్చువల్గా దాదాపు 1.5 to 2 feet యాక్చువల్గా వాటర్ తగ్గింది. ఐ థింక్ ఇదే విధంగా జరిగితే సాయంకాలానికి యాక్చువల్గా ఈ 61, 62, 63, 64లో ఉన్న వాటర్ ఆల్మోస్ట్ 90% పోతుంది. ఏదైనా కొద్దిగా మిగిలితే నైట్కి పోయి రేపు మార్నింగ్ నుంచి శానిటేషన్ వర్క్ స్టార్ట్ చేసి రేపు ఈవినింగ్ కల్లా శానిటేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. నిన్నటి వరకు ముంపుని చూసాం, ఇప్పుడు ఇది బురద చూస్తున్నాము. ఫైర్ ఇంజిన్లు తెప్పించారు, మీ 10,000 మంది మున్సిపల్ స్టాఫ్ ఇక్కడ నుంచి కూడా మీ శాఖ కీలకంగా పనిచేయాలి. రోగాలు ఎట్లా ప్లాన్ చేశారు, ఏం చెప్తారు ప్రజలు? అందుకేనంటే యాక్చువల్గా ఎక్కడ నీళ్లు పోయినా 12 అవర్స్లో అది క్లీన్ చేయాలని అధికారులకు ఆదేశించి 10,000 మంది చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు. ఎక్కడ వాటర్ పోతే వెంటనే చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్తో నీళ్లు కొడుతున్నారు, ట్యాంకర్లతో నీళ్లు కొడుతున్నారు. అంటే ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నాం. ఇల్లు కానీ షాపులు కానీ గోడలు కూడా యాక్చువల్గా ఏదైతే ఉందో ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ముందుకు పోతూ ఉన్నారు. వస్తువులన్నీ కోల్పోయిన పరిస్థితి, పేద మైతలు ఎక్కువ మంది ఉన్నారు. నన్ను సీఎం గారు కూడా చెప్పారు, బైకులు కావచ్చు, టీవీలు కావచ్చు, ప్రత్యేకంగా కొంతమంది మెకానికల్ పంపిస్తామని. ప్రక్రియ ఎలా కొనసాగుతున్నది, ఏం చెప్తారు ప్రజలు? నిన్నటి నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయిందండి యాక్చువల్గా ఎన్యూమరేషన్. ఇవాళ రేపు ఈవినింగ్ కంప్లీట్ అవుద్ది. ముఖ్యమంత్రి గారు రేపు ఈవినింగ్ చేయమన్నారు. అది అయిపోగానే ముఖ్యమంత్రి గారు దాన్ని స్టడీ చేసి ఎలా చేయాలి, ఏం చేయాలో ప్యాకేజ్ నిర్ణయించి ప్రతి ఒక్కరికి ఆ ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈ బుడమేరు వరద ఇప్పుడు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేవలం ఇంకా 3-4 డివిజన్లో మాత్రమే, అది కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ రేపు రాత్రి కల్లా పూర్తి స్థాయిలో వరద మీరు మొత్తం కూడా కాలువల్లోకి మళ్ళిస్తామా, అప్పటి నుంచి కూడా సహాయక చర్యలు మరింత ఊపందుకుంటాయని చెప్తారు. ఇప్పటికే దాదాపు 26 డివిజన్లో పూర్తి స్థాయిలో నీరు వెళ్ళిపోవడం వల్ల అక్కడ శానిటేషన్ కోఆర్డినేషన్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక నిన్న నుంచి ప్రారంభమైన సర్వే రేపటితో ముగుస్తుందని, తర్వాత ఇదందరి నివేదిక ప్రకారం ప్రజలందరూ కూడా ప్రభుత్వ పరంగా అనే విధాలా ఆదుకుంటామని మంత్రి నారాయణ చెప్తున్నారు. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ కండ్రిక ప్రాంతం నుంచి.